హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థాట్స్ ఆఫ్ అరుణ. చాలా రోజులైంది కదా మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయక. సో అందుకే ఇప్పుడు ఒక లాంగ్ వీడియో నేను పట్టుకొచ్చేసాను అనమాట. ఇప్పుడు మనం కర్నూలు జిల్లా ఎన్కొంతలపాడు గ్రామంలో దసరా ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారో వాటి గురించి అన్ని వివరాలన్నీ సేకరించి నేను ఒక వీడియో తీసాను అనమాట. అది ఇది అనమాట. ఈ ఊర్లో దాదాపు ఒక 5-6 గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఆ గుళ్ళల్లో నుంచి మనకు ఉత్సవ విగ్రహాలు అయితే జమ్మి చెట్టుకి అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది ఊర్లో ఉన్న శివాలయం అనమాట. ఈ శివాలయం పక్కనే చెన్నకేశ్వర స్వామి గుడి కూడా ఉంది. రెండు పక్కనే ఒకే కాంపౌండ్లో ఉంటాయి. దాని పక్కలో అరుగుపైన ఆంజనేయ స్వామి గుడి ఉంది. మరి ఊరి బయట చౌడేశ్వరి గుడి ఉంది. ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క రకంగా పూజలు అయితే చేస్తారనమాట. ఇప్పుడు మనము చెన్నకేశ్వర స్వామి గుళ్ళో నుంచి ప్లస్ శివాలయంలో నుంచి ఉత్సవ విగ్రహాలు అయితే జమ్మికి తీసుకెళ్తున్నారనమాట. ఈ గుళ్ళో నుంచి ఇది రిచువల్ ఉంటుందన్నమాట. ఉత్సవ విగ్రహాలు అక్కడ ముందర పెట్టారు కదా, శివుడు పార్వతి అనమాట. ఆ విగ్రహాలు అవి పల్లకిలో పెట్టుకొని జమ్మికి తీసుకెళ్తారనమాట. మీరు అన్నీ చూడండి. నేను ఇంతటితో నా వాయిస్ ఓవర్ ఆపేస్తాను. మధ్యలో ఏమన్నా ఉంటే చెప్తాను మీకు క్లారిటీ కోసం. బాగా మా ఊరిలో జరిగే ఉత్సవాన్ని అంతా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ ఊర్లో ప్రతి గుడికి మేమే పూజార్లం అన్నమాట. అంటే మా పెద్దనాన్నగారులు 5 మంది. ఎప్పటి నుంచో ఎన్నేళ్ళు నుంచో 50 ఏండ్లు 60 ఏండ్ల కిందట నుంచి మా తాతల నుంచి ఈ ఊర్లోనే పూజారులుగా చేస్తున్నారనమాట. ఇప్పుడు అక్కడ హారతి ఇచ్చే చిన్న పిల్లవాడు మా అన్న కొడుకు అనమాట. నెక్స్ట్ జనరేషన్. ఇంకా అలవాట్లన్నీ నేర్పేయడం కోసమని ఈ సంవత్సరం వాడిని పూజారిగా పెట్టారనమాట. కొంచెం అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నాడు, వాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనమాట.
మనం ఇప్పుడు జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రతి సంవత్సరం ఇక్కడికే జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి పల్లకితో ప్రదక్షిణలు చేస్తారనమాట అందరూ. ఈ ఊర్లో ఒకటే జమ్మి చెట్టు ఉంది. జమ్మి చెట్టు దగ్గర అంతా ఇలా అలంకరణ అయితే చేశారు, రంగులతో ముగ్గులేశారు, ఇంకా తెల్ల ముగ్గుతో ముగ్గులేశారు. ఇక్కడ చూసారా మీరు, చెట్టుకి ఆయుధాలు అయితే కట్టి ఉన్నాయి. ఇవన్నీ బల్లాలు, సుత్తులు అన్నీ అన్నమాట. ఇవి పురాతన కాలంలో అప్పుడు రెడ్లు యూస్ చేసిన ఆయుధాలు అనమాట. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవన్నీ ఇలా చెట్టుకు కట్టి రెడీ చేసి పెట్టారనమాట. అక్కడ ఉన్న వాళ్ళంతా దేవుళ్ళు వస్తారని. ఇప్పుడైతే దేవతా విగ్రహాలను పల్లకిలో పెట్టారు కదా, వాటిని పల్లకితో పాటు ఇక్కడికి జమ్మి చెట్టు దగ్గరికి ప్రదక్షిణకు తీసుకొని వస్తారనమాట. ఇక్కడ ఊరేగింపు చేసేటప్పుడు ఖచ్చితంగా కాగడాలు, తర్వాత ఇక్కడ స్టిక్స్ పట్టుకున్నారు కదా, వాళ్ళు ఆయకట్లు అంటారనమాట. వాళ్ళు అక్కడ కాగడాలు పట్టుకునే వాళ్ళు, పల్లకి మోసేవాళ్ళు, వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అనమాట. వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే ఇలాంటి క్రతువులు ఉన్నారంటే వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ మేము కూడా ఈ ఊర్లో గుళ్ళకు పూజారులం కాబట్టి, మాది పూజారి పని కాబట్టి హారతి పళ్ళెం గంట పట్టుకొని ఇలా పూజలు ఇలా ఇవన్నీ క్రతువులు చేసే దగ్గర మేమే ఉంటాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఉండేది మా పెద్దనాన్నలు అనమాట. వీళ్ళందరూ రెడ్ పంచ టవల్ వేసుకున్న వాళ్ళంతా ఇంకా మా రిలేషనే అన్నమాట. ఇంకా మిగతా వాళ్ళంతా ఊరి వాళ్ళు అనమాట. అక్కడ చిన్నగా బుల్లిగా కనిపిస్తున్నాడు, వాడు కూడా మా అన్న కొడుకు బాబునే అనమాట. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు పూజలని. అక్కడ చూడండి మా పెద్దనాన్న అండ్ మా థర్డ్ పెద్దనాన్న అనమాట. అతను జమ్మి దగ్గర అమ్మవారిని అయితే అంటే చిన్న గౌరమ్మనైతే చేసి ఆకులో పెట్టి అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలతోటి పూజలు చేసి, నెక్స్ట్ ఆయుధాలకు కూడా నీట్గా కొంచెం అలా వాటర్ తగిలిచ్చి కడిగేసి కుంకుమ పసుపు అక్షంతలు గంధంతో పూజ చేసి ఆల్రెడీ అక్కడ అన్నీ నైవేద్యంతో సహా పెట్టారు, పండ్లు అన్నీ. ఇంకా ఎవరన్నా జమ్మికి టెంకాయ కొట్టాలి అని తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడంతా అన్ని టెంకాయలు అయితే కొట్టేసి హారతి ఇచ్చేసి జమ్మి చెట్టుకు కూడా హారతి ఇచ్చేస్తారనమాట. అక్కడ నుంచి మిగతా మనము అంటే ఊరి జనాలందరూ జమ్మి ప్రదక్షిణ చేయొచ్చు అనమాట. అదే అనమాట ఇక్కడ స్పెషాలిటీ. ఫస్ట్ దేవుళ్ళు వస్తారు, తర్వాత ఆ జమ్మి చెట్టుకు పూజ అయితే జరుగుతుంది. తర్వాత ఊర్లో ఉన్న జనాలంతా జమ్మి తిరుగుతారు. ప్లస్ పైన జమ్మి చెట్టు పైన ఉన్న ఆకులు అంటే పెద్దలకు ఇవ్వడం కోసమని జమ్మి ఆకు అయితే తెంపుకుంటారు. అంతవరకు ఇక్కడ జమ్మి ఆకు తెంపుకోవడానికి వీల్లేదు. యాక్చువల్గా మనము సిటీస్లలో చూసినామంటే పొద్దున్నే తెచ్చేస్తారు, ఇట్లా కాళ్ళు మొక్కేస్తారు, అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ ఊర్లో మాత్రం ఇది కొంచెం స్పెషల్ అనమాట. ప్రతిదీ ఇలా అయిన తర్వాతనే అలా జరగాలి అనేటివి ఉంటాయన్నమాట. పొద్దునుంచి ఎవరైతే పెద్దలకి కాళ్ళు మొక్కిండారు. నేను కర్నూలులో అయితే చూసినాను, జమ్మి ఇట్లా పల్లకి సేవ అయితే ఉండదు మ్యాక్సిమమ్. చాలా చోట్లలో ట్రాక్టర్స్లలో పెట్టేసుకొని వచ్చేసి ఆ విగ్రహాలను అలా జమ్మి చుట్టూ తిరిగేసి వెళ్ళిపోతారనమాట. చాలా మటుకు అలా చేస్తారు. ఇంకా మేబీ కొందరు దగ్గర ఉన్న వాళ్ళైతే పల్లకి గుంజుకొని అంటే వాటికి కింద టైర్స్ అయితే కట్టేసి లాక్కొని వస్తుంటారనమాట. రీసెంట్గా నంద్యాలలో కూడా ఒకటి చూశాను. అమ్మవారు అయితే బాగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో నుంచి అమ్మవారు ఉత్సవ విగ్రహం అనమాట. నీట్గా తిరుపతిలో ఎలా అయితే అలంకరణ చేశారో అలాగే వేసి ఇలా గుంజుకొచ్చే బండిలో అయితే పెట్టుకొని వచ్చారనమాట.
కానీ మా ఊర్లో మాత్రం కేవలం పల్లకి సేవనే ఉంటుంది. అందరూ ఇలా మొయ్యాల్సిందే. ఇప్పుడు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పల్లకి సేవ, తర్వాత అలా కాగడాల సేవ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇప్పుడైతే మనకి ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర పూజ అయిపోయింది. చూడండి ఇలా అందరూ జమ్మి ప్రదక్షిణ అయితే చేస్తారనమాట. ఇంకా అందరూ తర్వాత ఇంటికి వెళ్ళేసి పెద్దలకి కాళ్ళు మొక్కడము, ఇంట్లో ఉన్న పెద్ద ఏదైనా మనం ఇంట్లో ఇప్పుడు దసరా పండుగ అయితే మ్యాక్సిమం పెద్దలకి సాంబ్రాన్ని వేసుకుంటారు, అలా పెద్దలకి కాళ్ళు మొక్కేది అదంతా చేసుకుంటారనమాట. ఇక్కడ అయితే అందరూ ఇంకా జంబి చెట్టు దగ్గర నుంచి రిటర్న్ వచ్చేస్తున్నారు. ఇక్కడ అక్కడ కట్టేసి ఉంటాం కదా ఆయుధాలను, బల్లాలు అవన్నీ, వాటిని విప్పేసి ఆ ఆయుధాలతోటి పల్లకిలు కొంచెం సగం దూరం వరకు వచ్చి ఆ ఆయుధాలు పట్టుకున్న వాళ్ళకి హారతి అయితే ఇచ్చేసి అక్కడ నుంచి వాళ్ళని వెనక్కి పంపించేస్తారు. మిగతా అంతా ఇంకా పల్లకి ఇంటింటి దగ్గరకు వస్తుంది. ఫస్ట్ మెయిన్గా ఈ ఊరి రెడ్డి వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. ఈ ఊరిలో చాలా పాతది. ఇప్పుడు ఇక్కడ పల్లకితో వెళ్ళలేదు, కానీ నేను మరుసటి రోజు పెద్ద దేవులం దగ్గర నుంచి నేనైతే వెళ్ళాను. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలా ఈ ఊరి రెడ్డి వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్తారు. తర్వాత ప్రతి ఇంటింటి దగ్గరికి వచ్చి పల్లకిలో విగ్రహాలకు పూజ చేయించుకొని చేస్తారనమాట. మనకు కూడా ఇంటింటి దగ్గరికి వస్తారు కదా నార్మల్గా, అలా అనమాట. ఇది ఇక్కడంతా ఊరి వాళ్ళు అనమాట వీళ్ళంతా. మేము కూడా సైడ్కి నిలబడి వీడియోస్ తీసుకుంటూ చూస్తున్నాం అనమాట. యాక్చువల్ డప్పు సౌండ్లకి ఆ పిల్లలు ఎగరేసి చూస్తుంటే మాకు కూడా డాన్స్ వేయాలనిపించింది. ఊరి దగ్గర అంతా తిరిగిన తర్వాత మా ఇంటి దగ్గరికి కూడా వచ్చిందనమాట పల్లకి. అమ్మవార్లు అంతా మా వాళ్ళు అందరూ టెంకాయలు, చక్కెర, పూలు, పత్తెర అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నారు. మా పెద్దనాన్న అయితే అక్కడ టెంకాయ కొట్టేశారు. టెంకాయ కొట్టి ఇంకా దేవుళ్ళకి పూలు అన్నీ పెట్టేస్తున్నారు అనమాట. మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మాకు దాహం అవుతుంది, కొంచెం నీళ్ళు తాగడానికి ఇవ్వండి అని అడిగింటే వాళ్ళకి వాటర్ తాగడానికి ఇస్తూ చాలాసేపు అయితే నిలబడేశారు. ఎంత బాగా అనిపించిందో పల్లకిలో అట్లా అమ్మవార్లను చూస్తూ. యాక్చువల్గా ఒక పల్లకిలో అయితే శివుడు, పార్వతి అయితే ఉన్నారు విగ్రహ రూపంలో అన్నమాట. ఇంకొక పల్లకిలో అయితే చెన్నకేశ్వర స్వామి గుడిలో ఉండేది వెంకటేశ్వర స్వామి, అంటే విష్ణుమూర్తి కాబట్టి. సో ఆయన అంశతో ఇప్పుడు విష్ణుమూర్తి ప్లస్ అక్కడ పక్కన ఉండేది భూదేవి, శ్రీదేవి అమ్మవార్ల విగ్రహాలు అనమాట. అలా అనమాట. ఇక్కడ ఒక పల్లకిలో శివుడు, పార్వతి, ఒక పల్లకిలో విష్ణుమూర్తి, భూదేవి, శ్రీదేవి అన్నమాట. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ ఇది ఒక పల్లకి కింద ఇలా ప్రదక్షిణ చేయడం అనేది ఈ ఊర్లో ఆచారం అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా చేసేవాళ్ళం. ఒక 5 times అలా తిరిగే వాళ్ళం అనమాట. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయినాం కాబట్టి తిరగలేకపోయినాము. కానీ ఇంకా మా అన్న కూతురు తిరిగిందనమాట. ఇంకెప్పుడు పల్లకి అంతా ఊరేగింపు అయిన తర్వాత గుళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట పల్లకిలు. తర్వాత గుళ్ళో విగ్రహాలు అయితే లోపల పెట్టడం కోసము హారతి, మంగళహారతి అన్నీ అక్కడ ఇచ్చేసి గుళ్ళోకి విగ్రహాలను తీసుకెళ్ళిపోతారనమాట. యాక్చువల్గా విగ్రహాలను లోపలికి తీసుకెళ్లే ముందర గుడి చుట్టూ ప్రదక్షిణ 1 లేదా 3 ప్రదక్షిణలు పల్లకితో
విగ్రహాలను తిప్పుతారనమాట. తిప్పిన తర్వాత లోపల కూర్చోపెట్టేసి విగ్రహాలను లోపలికి గుళ్ళోకి తీసుకెళ్ళిపోతారు. మా చిన్న బాపనయ్య చాలా ఎంజాయ్ చేశాడు హారతి ఇచ్చుకుంటా. ఇప్పుడు ఇంకా విగ్రహాలు అయితే లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి గుడిలో తీసుకెళ్లే ముందర మంగళారతి అయితే ఇచ్చి గుడి లోపలికి వెళ్ళిపోతారనమాట. విగ్రహాలన్నీ ఇప్పేసి విగ్రహాలను తీసుకెళ్ళి లోపల మెయిన్ విగ్రహం దగ్గర పెట్టి మళ్ళీ మంగళారతి అయితే ఇచ్చి ఇంకా వదిలేస్తారనమాట. ఇక్కడ పక్కనున్న ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందన్నమాట. అక్కడ కూడా హారతి టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసి ఇంకా దసరా పండుగ రోజు ఇదంతా ఇక్కడ ఈ ఊర్లో ఇలా చేస్తారనమాట. ఇంతటితో దసరా పండగ రోజు కంప్లీట్ అవుతుంది. ఈవినింగ్ 8 o'clock కల్లా ఇది ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఊరి చివర అనమాట, అంటే పొలిమేరలలో చౌడమ్మ గుడి ఉంది. ఆ గుడిలో కూడా ఇక్కడ అయిపోతేనే చౌడమ్మ గుడిలో కూడా కొన్ని రిచువల్స్ జరుగుతాయి. అవి కూడా చాలా స్పెషల్. నెక్స్ట్ వీడియోలో నేను అక్కడ జరిగే రిచువల్స్ని చూపిస్తాను అనమాట. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఇప్పుడు ఇది మా ఊరి కొంతలపాడు గ్రామంలో జరిగిన దసరా జమ్మి పండగ అన్నమాట. నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.